మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువులతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి గురుగారు? కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం బాగుంది. లగ్నంలో శుక్రుడు, 10వ ఇంట్లో కుజుడు, అంటే ఆశీర్వాదం అయితే ఉంది. సీతమ్మ ఆశీర్వాదం ఉంది, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంది. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏమైతే అనుకుంటారో అది జరిగే అవకాశం చాలా వరకు ఉంది. వీళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికోసం చాలా తపన పడతారు. ఎందుకంటే 10వ ఇంట్లో కర్మక్షేత్రంలో కుజుడు, అంటే ఆలోచించకుండా కష్టపడతాడు, ఎంతైనా కష్టపడతాడు. లగ్నంలో గైడ్ చేయడానికి లక్ష్మీదేవి, అంటే డబ్బు రావాలి, ఏ పని చేస్తే డబ్బు వస్తుంది, సంపద సృష్టి అవుతుంది అనేది గైడెన్స్ ఉంటుంది. ఇటు పక్కన కుజుడు కష్టపడడానికి రెడీగా ఉన్నాడు, ఇటు పక్కన లక్ష్మీదేవి గైడ్ చేస్తుంది. అంటే ఏంటి? సక్సెస్. తెలివితేటలు వాడి కష్టపడతారు, డబ్బు సంపద సృష్టిస్తారు. ఒక స్త్రీ కూడా, ఇప్పుడు లక్ష్మీదేవి అంటే డైరెక్ట్ లక్ష్మీదేవి వచ్చి మీ ఇంటికి డోర్ కొడుతుందా? స్త్రీ రూపంలో ఒక లక్ష్మీదేవి వచ్చి, ఆమె మీ హెచ్ఆర్ అవ్వచ్చు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఆవిడ అవ్వచ్చు, గుడి బయట ఒక యాచకురాలు అవ్వచ్చు, చెప్పలేము. ఎవరు ఏమి ఎప్పుడు చెప్తారో, ఎలా గైడెన్స్ ఇస్తారో మనకు తెలియదు. మనకు ఎలా ఉంటుందంటే ఒక పని ఉంటుంది ప్రతి మనిషికి. ఆ పని వాడు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చెప్పేవారు ఉంటే వాడికి ఎవరు ఆపలేరు. సో మనకు అది చెప్పేటప్పుడు మనం గమనించాలి. బేసిక్గా ఈ మాసం శ్రవణ మాసంలో మీకు శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీకు శుక్రుడు ఏది చెప్తే మీకు అది సక్సెస్ అవుతుంది. జన్మ జాతకాన్ని కంట్రోల్ చేసేది లగ్నం. ఆ లగ్నంలో ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఏది చెప్తే అది మీరు వినాలంతే. శుక్రుడు అంటే స్త్రీ మీకు ఏమి చెప్తే అది వినాలంతే, తప్పనిసరిగా వినాలి. ఆమె నువ్వు 1,00,000 రూపాయలు అంటావు, లేదు మేము 1,00,000 ఇవ్వలేము, నువ్వు 70,000కే చెయ్యి అంటే నేను 70,000 చేయను, నేను వెళ్ళిపోతున్నానని అస్సలు చెప్పకూడదు. సరే మీరు చెప్తున్నారు, మీ గౌరవం ఇస్తున్నాను, మీరు డబ్బులు ఇవ్వకపోయినా పని చేస్తాను అన్నట్టుగా ఉండాలి. ఆమె 70,000 ఇస్తుంది, మీరు మాత్రం మీరా ఉండాలా అని చెప్తున్నాను. లేదు నేను 1,00,000 రూపాయలు తక్కువ చేయను, నేను అస్సలు మీరు ఏదేమైనా అనుకోండి అని అస్సలు ఆ ఆలోచన ధోరణినే రాకూడదు. ఆమె ఎంతకు అంత చెప్పింది, ముందు జాయిన్ అవ్వండి, చేరండి, పని నేర్చుకోవండి. పని నేర్చుకుంటే తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయవచ్చు కదా. సాఫ్ట్వేర్లో ఒకసారి పని నేర్చుకుంటే తర్వాత ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది, కానీ ముందు పని నేర్చుకోవాలి కదా. పని నేర్చుకోక ముందే అసలు నేను మానేస్తాను, నాకు ఇక్కడ ఎవరు నచ్చలేదు అంటే కష్టం కదా. సో అదే చాలా ఇంపార్టెంట్. కాళ్ళు వేలు పట్టుకొనైనా ముందు పని నేర్చుకోవాలి. పని ఎలాగైనా నేర్చుకోండి, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేయగలవు, ఎక్కడికైనా బతకగలవు, ఎవరైనా ఎక్కడైనా జాబ్ ఇస్తారు. లండన్, అమెరికా, ఢిల్లీ, ముంబై, శాన్ ఫ్రాన్సిస్కో, ప్రపంచమే నీది. కానీ నువ్వు ముందు పని నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి కన్యా రాశి వాళ్ళు. కానీ మీరు ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, సిగ్గుపడకూడని విషయం ఏంటంటే, మీ సీక్రెట్స్ కానీ, బయట బిజినెస్ సీక్రెట్స్ కానీ, ఏదైనా సీక్రెట్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయాలి. మీకు దారి ఉంది, కష్టపడుతున్నారు, కానీ వెళ్ళే దారిలో ఎక్కడో మనిషి ఇరుక్కుంటాడు. అలాంటప్పుడు కొన్ని సీక్రెట్లు తెలుసుకొని దాన్ని ఎలాగైనా మనము ఒక చీకటి మీద వెలుతురేస్తే అక్కడ ఏముంది, ఇంకా మనం ముందుకు పయనం సాగించాలి, లేకపోతే కొంచెం సేపు ఆగి తర్వాత ముందుకు వెళ్ళాలా అనేది తెలుసుకోవాలి కదా. ఇమ్మీడియట్ సక్సెస్ ఉంది, కానీ దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలగాలి. స్టార్టింగ్ ప్రాబ్లం లేదు, స్టార్ట్ అయిపోయింది, కానీ మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, మలుపులు ఉన్నాయి. ఎక్కడ ఏం మలుపు తిరగాలి, స్పీడ్ బ్రేకర్ మీద మెల్లిగా వెళ్ళాలి అనేది వీళ్ళ ఈ నెల రాశి ఫలాలన్నమాట. బేసిక్గా అంటే ఏంటి,
స్టార్ట్ అయిపోయింది అద్భుతంగా. కన్య రాశిలోనే మీకు కన్య ఉంది అంటే జీవితంలో కన్య అనేది చాలా ఇంపార్టెంట్ అని మీకు పాయింట్. తర్వాత మీ ఫోకస్ అంతా ఈ మాసం ఏ అమ్మాయిని మోసం చేయకుండా ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది మధ్య ఏమైపోయిందంటే ఆ అఫైర్స్ పెట్టుకోవడం, ఇది అమ్మాయిల్ని మోసం చేసేయడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అమ్మాయిని మోసం చేసేయడము, చేసుకున్న అమ్మాయిని, పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇగ్నోర్ చేయడము, ఇది చాలా ఎక్కువ అయిపోయింది. సో పెళ్లి చేసుకున్న అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ సినిమాకో హోటల్కో తీసుకెళ్ళాలి. ప్రేమిస్తున్న అమ్మాయిని నీతి నిజాయితీగా ప్రేమించాలి. మోసం అయితే అస్సలు చేయకూడదు, లేకపోతే మొత్తం రివర్స్ అవుతుంది. ఈ మాసం పెద్ద పెద్ద వాళ్ళకి, కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి స్త్రీని మోసం చేయడం వల్ల జీవితం తలకిందులు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బండి మీద వెళ్తుంటే కింద పడి తలకాయ పగిలిపోవచ్చు. ముందే చెప్తున్నా, మీరు కనుక ఈసారి స్త్రీని మోసం చేస్తే. ఎందుకంటే లేక లేక స్త్రీ, అదే శుక్రుడు నీచంలో ఉన్నాడు, అది కూడా శ్రవణ మాసంలో. చాలా చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా డేంజర్. ఈ డేంజర్లో పరమ డేంజర్ ఇప్పుడు ఈ మాసం, శ్రవణ మాసం అంటే కొన్ని జీవితాలు సర్వనాశనం అయ్యే ఛాన్స్ ఉంది. శుక్రుడు నీచంలో ఉన్నాడంటే రెండే రెండు జరుగుతాయి. ఒకడు వాడు పరమ ప్రేమికుడు, పిచ్చి, లైక్ విరాట్ కోహ్లీ, అనుష్క. కరెక్ట్ దీనికి ఆపోజిట్ ఇంకోటి ఉంటాడు, ఈ అమ్మాయిని ఎలాగైనా వాడేసి నమిలేసి బొక్కలు పక్కన పడేయాలి అని ఈ టైప్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళకి ఈ మాసం సర్వనాశనం, దుంపనాశనం జరుగుతుంది. ఈ మాసం తేలిపోతుందండి, ఎడాపెడా అనేది తేలిపోతుంది. మీరు ఇటైనా అటైనా. నేను జోక్ చేయట్లేదు, కన్యా రాశి వాళ్ళకి సీరియస్గా చెప్తున్నాను. మీరు బాగుపడే మాసం ఇదే, సర్వనాశనం అయ్యే మాసం ఇదే. కాళ్ళు చేతులు విరిగిపోవచ్చు, బ్యాంకులో మొత్తం స్కామ్ జరిగిపోవచ్చు, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ మీ అకౌంట్లో 10 లక్షలు ఇవ్వచ్చు. ఈ మాసం చాలా మంది మనము న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాం. జనరల్గా ఏం జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, మనకు జరుగుతుంది ఎప్పుడు అనుకోము. జరిగేంత తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే యూజ్ ఏం లేదు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు స్త్రీని మోసం చేయకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైతే మోసం చేశారో రెడీగా ఉండండి ఆయన. కరెక్ట్ టైం వచ్చింది. పెద్ద పెద్ద డైలాగులు చెప్పనవసరం లేదు. మీకు జరిగినప్పుడు ఆ అనుభూతి, మీరు ఎదురైనప్పుడు మీకు ఎంత కమ్మగా ఉంటుందో మీరు ఊహించలేరు. సో అది నేను చెప్పేది. ఈ మాసం జర జాగ్రత్త. ఈ మాసం స్త్రీతో పెట్టుకోవద్దు. ఈ మాసం పరిహారాలు చేసుకోవాలంటే లక్ష్మీదేవి గుడికి శుక్రవారం రోజు వెళ్ళిరండి. బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి లింక్ ఉంది కాబట్టి బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. శనివారం రోజు కూడా వెళ్ళండి. మెయిన్గా బుధవారం, ఈ మాసం మీరు బుధవారం రోజు వెళ్ళాలి. శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి నన్ను క్షమించండి, ఇంకా నేను జీవితంలో ఏ స్త్రీ జీవితంతో నేను ఆడుకోను అని ప్రామిస్ చేయండి. ఎందుకంటే మాసం బాగలేదు. కొంతమందికి నేను చెప్పాను, ఒక బ్యాచ్ ఉంటుంది, దరిద్రం పట్టుకొని ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా పెద్ద రిస్క్. కొంతమంది ఏమనుకుంటారు, నాది అంతా బాగుంది, నేను 1-2 లక్షలు సంపాదిస్తున్నాను, సాఫ్ట్వేర్, కానీ ఎప్పుడో 10th క్లాస్లోనూ ఇంటర్లో ఏదో మోసం చేస్తుంటారు. అది ఇప్పుడు బయటపడే ఛాన్స్ ఉంది. సో జర జాగ్రత్త సుమ. ఈ నెల 12 రాసులకి ఫ్రాంక్గా చెప్తున్నా, స్త్రీతో పరమ ప్లస్ లేకపోతే పరమ మైనస్. ఈ మాసం స్త్రీతో జాగ్రత్త. ఏ మాసానికి లేనంత వైశిష్ట్యం ఈ మాసానికి, ఈ స్త్రీకి ఈ నెల ఉంది. సో అది ఓవరాల్గా చెప్పాలంటే కన్యా రాశిలో పాజిటివ్ ఉన్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఉన్న వాళ్ళకి పగిలిపోతుంది. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు.